సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఇక డీటెయిల్స్లోకి పోదాము. 10 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్ట. 10 మంది హీరోయిన్లు. ఆ హీరోయిన్ లోలో అంటే లిస్టులో యాంకర్ అనసూయ ఉంది కదా, అనసూయ ఉంది, హెబ్బా పటేల్ ఉంది, రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, సమంత ఉంది, ఇంకో కొంతమంది పేర్లు కూడా ఉన్నాయట. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏందో చూద్దాము. ఆ 10 మంది హీరోయిన్ రాజకీయ నాయకుల ఫోన్లు అంటే ఏం ప్లాన్ చేస్తుర్రు, ఏం కుట్ర చేస్తుర్రు, ఏ ఓటర్లను ఎక్కడ దింపుతుర్రు, ఏ నాయకులను బుట్టలు వేసుకుందామని చూస్తుర్రు, ఇట్లాంటివన్నీ చేసేందుకు రాజకీయ నాయకుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు చేశారంటే ఏమని అనుకోవచ్చు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారట. ఒకసారి చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. సిట్ విచారణలో రోజు రోజుకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మందికి పైగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినట్టు జరుగుతున్న ప్రచారం టాలీవుడ్లో కలకలం రేపుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రకుల్, సమంత, హెబ్బా పటేల్, అనసూయతో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఉన్నారట. ఈ ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ లిస్టులో ఉన్న సెలబ్రిటీల పేర్లకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికీ అంటే ఎవరి పేర్లు కూడా బయట పెడతలేరు. ఎందుకంటే అంటే సెలబ్రిటీలు కావచ్చు, సినిమా కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి వాళ్ళ పేర్లు బయట పెట్టకపోవడానికి. సో వీళ్ళందరి పేర్లు వీళ్ళందరికి త్వరలో నోటీసులు ఇచ్చి వాళ్ళ వాంగ్మూలం తీసుకునేందుకు కూడా అధికారులు ఇది చేస్తూ ఉన్నారట. మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళ వాంగ్మూలం రికార్డు చేసే క్రమంలో కూడా గోప్యంగా అంటే బయటపడకుండా సీక్రెట్గా ఉంచేలాగా సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారట. మరి ఈ సినిమా హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? బెదిరించి లొంగ తీసుకోవడానికైనా, లేకపోతే వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడానికా, లేకపోతే దేనికని చెప్పేసి కూడా చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధికారులు ఎవరెవరు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, న్యాయమూర్తులు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు, మీడియా ప్రతినిధుల జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు, సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానం వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను తెలుసుకోవడం, వారి ఆర్థిక లావాదేవీలను పసిగట్టడం, ప్రైవేటు సంభాషణలను రికార్డ్ చేయడం వంటివి ఈ నిఘాలో భాగంగా జరిగినాయంట. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఎవరు ఏ పొలిటికల్ లీడర్ ఎక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరినోడు ఒకటి తనకు ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఏ పార్టీ మీద కావచ్చు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎలాంటి చిట్కాలు ఎలాంటి కిటుకులు ప్లే చేయబోతూ ఉన్నారు అనే దానికి పసిగడుతందుకు, ప్లస్ వాళ్ళు ఫైనాన్షియల్ ఏమంటారు ఆ ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఎవరెవరికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకునేందుకు ప్రైవేట్గా సీక్రెట్గా మాట్లాడుకుని అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేందుకు ఇవంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట. మొత్తాన్ని ఈ డేటా అంతా కూడా అనధికారికంగా ఇది చేసారు. అదని ఏమంటారు హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ని మొత్తానికి ఎక్కడికక్కడ బ్రేక్ చేసి పడేసారు. పలానా నెంబర్లు కావాలని చెప్పేసి ఇది సమాచార శాఖకి ఒక మెయిల్ పెట్టిరట. అయితే ఆ మెయిల్ పెట్టినాక ఆ మెయిల్ దానికి రిప్లై ఇస్తూ మీరు అడిగిన నెంబర్లన్నీ మీకు పంపించినాం అని చెప్పేసి సమాచార శాఖ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి ఎవరైతే అధికారులు అడిగిరో వాళ్ళకి ఏమంటారు రిప్లై మెయిల్ పెట్టింది. ఆ మెయిలే దొరకబట్టించింది. ఇప్పుడు ఆ మెయిలే దొరకబట్టించింది. అందులో మొత్తం 615 మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయంట. సో ఏమంటారు హార్డ్ డిస్క్ బ్రేక్ చేసారు కానీ ఆ మెయిల్ డిలీట్ చేయకపోవడం వల్ల దొరికిపోయారు. మొత్తం 615 ఫోన్ నెంబర్లు మీరు అడిగినట్టు మేము పంపించినాం అని చెప్పేసి ఆ సమాచార శాఖ ఇచ్చినటువంటి ఆ మెయిల్ టెలికాం కంపెనీలు అంటే గదే ఏముంటాయి ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఇంకేమైతే ఆ నెట్వర్క్ సిగ్నల్ వచ్చేటివి ఉంటాయో టెలికాం కంపెనీలు అవన్నీ కూడా రిప్లై మెయిల్లో అవి డిలీట్ చేయకపోవడం అదంతా కూడా మొత్తం అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇది చేసారు. హార్డ్ డిస్క్ను బ్రేక్ చేయగలిగారు కానీ ఆ మెయిల్లో వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయటపడ్డది. కొండ విశ్వేశ్వరరెడ్డి నా ఫోన్ ట్యాప్ చేసిరు, నా మిత్రుని బెదిరించి నా ద్వారా నా పేరు చెప్పి ఆయన దగ్గర 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అంటే చట్టపరంగా అవి తీసుకోవచ్చు ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారు. 70 కోట్లు నావే అని చెప్పేసి నా ఫ్రెండ్ డబ్బులు నావని చెప్పేసి ప్రచారం చేసి నన్ను బెదిరించే ఇది చేసిరు. ఓడిపోతామన్న భయంతోనే 2018 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ పని చేసిన బీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడతాడు. మరోవైపు నన్ను కూడా విచారణ చేయరి, నన్ను విచారణ చేస్తే చాలా విషయాలు చెప్తా, నా దగ్గర నా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రఘునందన్ రావు కూడా సిట్ అధికారులను కోరుతూ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో.
నన్ను పిలిస్తే మీకు చాలా డీటెయిల్స్ ఇస్తా, చాలా వివరాలు చెప్తా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక అది అట్లా ఉంటే